అలాంటి చెబుతాయి కుమారులాగా మనము క్రీస్తు కోసం వేద మరణాన్ని అయినా సరే పొందడానికి మనం సిద్ధంగా ఉండాలి తప్ప మనకి బాధ కలిగినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు మనం దేవుడిని విస్మరించి ఆయన విశ్వాస జీవితాన్ని మనం కోల్పోకూడదనేటువంటి సత్యాన్ని ఈరోజు దివ్యగ్రంథ పట్టణాల ద్వారా దేవుడు మనకి బోధిస్తున్నాడు. కాబట్టి ఈ తపస్సు కాలంలో దేవాలయంలో చేసి ప్రార్థిస్తున్నటువంటి వారందరూ కూడా ఒక్కసారి ఆత్మపరిశుద్ధ చేసుకున్నాం. క్రైస్తవురాలుగా ఆ విశ్వాస జీవితం ఎలా ఉంది, నేను ఏ విధంగా ఆలోచన చేస్తున్నా, నేను నా క్రీస్తుని సాక్షిగా జీవించడానికి నేను ప్రయత్నం చేస్తున్నా, లేక నా స్వలాభం కోసం నేను నా యొక్క సంతోషం కోసం నేను నా క్రైస్తవ జీవితాన్ని నడవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఆత్మ పరిశీలన చేసుకుంటూ మన క్రీస్తుని సాక్షులుగా జీవించే విధంగా మన క్రైస్తవ జీవితాన్ని జీవించే శక్తిని దయచేయమని ఈ పరిశుద్ధ ప్రార్థనలో దేవుని నామములో కూడా ప్రార్థించుకుందాం. ఆచార్య ప్రభు మనందరినీ దీవించుగాక. ఆమేన్.